హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఎస్సీఆర్ ప్రక్రియలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా కోల్పోవద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు బిఎల్ఏలతో కలిసి ఇన్ఛార్జి మంత్రిగా తాను, హైదరాబాద్ మంత్రి అజరుద్దీన్, పార్లమెంటు ఎస్ఐఆర్ ఇన్ఛార్జి మల్లు రవి, పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు ఓటరు సవరణపై బాధ్యతగా పాల్గొంటున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కుటుంబ గుర్తింపు కార్డు ప్రభుత్వం జాప్యం లేకుండా ప్రారంభించిందని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీల ఉద్దేశంతో ఓటు తొలగించాలని భావిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ అర్హత గల ఏ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కుటుంబ గుర్తింపు కార్డు నుంచి రేపొద్దున అనామలైజ్ చెందుతున్నటువంటి కానీ లేదా ఇతరత్ర ఆధార పత్రాలు చూపెట్టాలన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగద్దనే దాని మీద మరి కుటుంబ గుర్తింపు కార్డును కూడా ప్రభుత్వం జీవో చేసి ఆ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ఎటువంటి జాప్యం లేకుండా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. కాబట్టి అన్ని కార్యాచరణలు, అన్ని ఆలోచనలు కార్యకర్తల భాగస్వామ్యంతో అధికారులకు సహకారంగా ఉంటూ ఎన్నికల కమిషన్ కు చర్యలకు ప్రతిస్పందిస్తూ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు కూడా ఓడిపోకుండా ఉండే విధంగా హైదరాబాద్ నగర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ ఇద్దరు అధ్యక్షులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, మంత్రి గారు అందరం కూడా కార్యకర్తలను కలిసి ఈ ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలకు ఉద్దేశం ఓట్లు తొలగించాలి.